హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల నీరాజనం ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు నీరాజనం నవల ఆడియో 7వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మేనకకి గాలిలో వేలాడుతున్నట్టుగా ఉంది. పట్టు దొరకడం లేదు. ఏదో యుద్ధం జరుగుతోంది. ఎవరితో? ఎందుకోసం? తనింత అలసిపోయిందేంటి? ఎక్కడో ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. వాసనలు ఘాటుగా వేస్తున్నాయి. కాని అవేంటో తెలియడం లేదు. తనకి లేవాలని, కళ్ళు తెరవాలని ఎంతగానో అనిపిస్తోంది. కాని సాధ్యం కావడం లేదు. గొంతులో నుంచి పెద్దగా మూలుగులాంటిది వస్తోంది. ఉద్ధృతంగా వరదలా ఏడుపొస్తోంది. కడుపులో ఏదో బాధ సుడి తిరుగుతున్నట్టుగా, నరాలు వెలేస్తున్నట్టుగా, వాంతి వచ్చేస్తున్నట్టుగా. ఏమైంది తనకి? ఏంటి అవస్థ? ఏమిటో అందుతోంది చేతికి. మేనక తడిమినట్టుగా దాన్ని పట్టుకుంది. మెల్లగా కళ్ళు తెరిచింది. ఎలా ఉంది? ఎవరో అడుగుతున్నారు. ఆ కంఠం ఎంత దయగా ఉంది, ఎంత ఆదుర్దాగా ఉంది. మెలకు వచ్చిందా? మళ్ళీ అడిగిందా కంఠం. ఎవరిది మగ కంఠం? నాన్నదా? నాన్న తనని కొట్టడానికొచ్చాడా? లేక బుచ్చి మామయ్య? మామయ్య అయితే తిడతాడు. వీళ్ళందరూ ఎంతసేపు పరువు పరువు అంటారు. వీళ్ళకి మనుషులవసరం లేదు. తను లేవలేకపోతోందేంటి? మేనక ఏడవసాగింది. షు, ఊరుకో. ఎవరో తలమీద చెయ్యి వేసి బుజ్జగిస్తున్నారు. ఆ స్పర్శ ఎంత బాగుంది, ఎంత హాయిగా ఉంది. ఎక్కడికో తేలిపోతున్న ప్రాణాన్ని పట్టి లాగుతున్నట్టుగా ఉంది. మేనకకి ఈసారి బాగా మెలకు వచ్చింది. తెల్లటి ఆకాశంలోనుంచి పెద్ద పాము వేలాడుతోంది. మేనక భయంగా ఊగుతున్న దానివైప చూస్తోంది. బాగా మెలకు వచ్చిందా? మీదకు వంగి ఎవరో అడుగుతున్నారు. నీరసంగా మెలకు వచ్చిందన్నట్టుగా తలూపింది. మేనకకి చూపు స్థిరంగా నిలబడిన తర్వాత కంటికి కనిపించింది ఆకాశం కాదని, డాక్టర్ గారి తెల్లటి షర్టు అని, పాములా వేలాడుతూ ఉన్నది మెడలో స్టెతస్కోప్ అని తెలిసింది. నీ పేరేంటి? ఆయన మేనక చేతిని తీసుకుని నిమురుతూ అన్నాడు. మేనక. వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్. మీ అమ్మ పేరు? శ్రీరంజని. చెల్లెలి పేరు? మాధవి. వెరీ గుడ్. మంచం మీద కూర్చుని ఉన్న అతను లేచాడు. ఎవరితను? ఎక్కడో చూసినట్టుంది. కానీ అస్సలు జ్ఞాపకం రావడం లేదు. మేనక ఆలోచిస్తుండగానే అతను మేనక భుజాలు పట్టి కూర్చోబెట్టాడు. హఠాత్తుగా లేవడంతో మేనకకి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టుగా అయింది. కెవ్వుమని కేక పెట్టింది. అతను పట్టుకున్నాడు. మేనక తోటకూర కాడలా అతని మీద వేళ్లాడిపోయింది. అతను ఆసరా ఇచ్చి మేనకని పట్టుకున్నాడు. మేనక తల అతని భుజం మీద క్షణంసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ కాస్త మామూలుగా అయింది. ఏమైంది? అతను ఆమె వీపు మీద స్టెతస్కోప్ పెట్టి చూస్తూ అన్నాడు. కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు మూసుకుంటూ అంది మేనక. ఇప్పుడు? కాస్త ఆగి అడిగాడు. తగ్గింది. నీరసంగా అంది. అతను మేనక భుజాలు పట్టి వెనక్కి ఆనించి దిండు మీద పడుకోబెట్టాడు. నేనెవరో తెలుసా? అడిగాడు. మేనక తెలుసన్నట్టుగా తల ఊపింది. ఎవరిని? భాగ్యమ్మగారి అబ్బాయి, డాక్టర్ హరికృష్ణ. నీరసంగా చెప్పింది మేనక. వెరీ గుడ్. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంటూ, రండి, మీరిక మాట్లాడవచ్చు అన్నాడు అటువైపు తిరిగి. మంగమ్మ, శ్రీరంజని, మాధవి దగ్గరకొచ్చారు. మంగమ్మ దగ్గరకొచ్చింది. అమ్మమ్మా, బేలగా చూసింది మేనక. ఎందుకే అమ్మా ఇంత ఘోరమైన పని చేశావు? మంగమ్మ అంటుంటే అతను షు అన్నాడు. ఒంట్లో ఎలా ఉంది? మంగమ్మ వెంటనే నవ్వు ముఖంతో అడిగింది. శ్రీరంజని దగ్గరకొచ్చింది. హరికృష్ణ అప్పటికే మంచం మీద నుంచి లేచి వెళ్లాడు. అతను పక్క మంచం మీద ఉన్న పేషెంట్ని పలకరిస్తున్నాడు. శ్రీరంజని మంచం మీద కూర్చుంది. అమ్మా, ఆర్తిగా పిలిచింది మేనక. మిన్ను. శ్రీరంజని ఆ పైన ఏం చెప్పలేనట్టుగా ఒక్కసారి చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది. షు, ఊరుకో, డాక్టర్ గారు తిడతారు అంది మంగమ్మ. ఎలా ఉందక్కా? మాధవి దగ్గరగా వచ్చి తలమీద చెయ్యి వేస్తూ అడిగింది. బాగానే ఉంది. చాలా నీరసంగా ఉంది. నాకేమైంది?
నేనెందుకు హాస్పిటల్లో ఉన్నాను? దీనంగా అడిగింది మేనక. సుస్థి చేసిందమ్మా. సమయానికి హరికృష్ణ ఎంత సాయం చేశారో అంది మంగమ్మ. హరికృష్ణ ఎవరు? డాక్టరు, మన భాగ్యమ్మగారి అబ్బాయి. పాపం ఆవిడ కూడా ఎంత సాయం చేసిందని నిన్నంతా మాతోనే ఉంది. ధైర్యం చెప్పింది. ఇంటి దగ్గరుండి పనికుర్రాడితో కాఫీ పంపింది. ష్! అమ్మమ్మ, ఇది హాస్పిటల్, కాస్త మెల్లగా మాట్లాడు అంది మాధవి. మేనకకి మళ్లీ నిద్రొచ్చేసింది. ఆ మధ్యాహ్నానికి మేనకకి బాగా మెలకు వచ్చింది. పెట్టిన గ్లూకోజ్ తీసేశారు. మేనకకి గుర్తుకు వచ్చింది. ఆ రాత్రివేళ తను తల్లి వేసుకునే మాత్రలు, నిద్రమాత్రలు మింగేసింది. తర్వాత నిద్ర వచ్చేసింది. ఆ తర్వాత మంగమ్మ మాటల ద్వారా తెలిసింది. మర్నాడు ఉదయం ఉత్తరం చూశారట. మేనకని పిలిస్తే లేవలేదట. మంగమ్మకి ఏం పాలుపోలేదట. వీధి చివర డాక్టరు ఊళ్ళో లేరట. గుండెలు బాదుకుంటూ భాగ్యమ్మ ఇంటికి పరిగెత్తిందట. సమయానికి హరికృష్ణ ఇంట్లోనే ఉన్నాడట. అతను హాస్పిటల్కి వెళ్లబోతూ మంగమ్మతో వచ్చాడు. మేనకని పరీక్ష చేసి వెంటనే వెళ్లి టాక్సీ తీసుకునొచ్చాడు. ఇంటి నిండా జనం మూగేశారు. హరికృష్ణ 4 గంటల తర్వాత మేనకకి ఏం పర్వాలేదని, భయపడవద్దని చెప్పాడు. లోపలికి మంగమ్మ, శ్రీరంజని, మాధవి వచ్చారు. మేనక హాస్పిటల్ మంచం మీద ముక్కులో ట్యూబుతో ఒంటిమీద స్పృహ లేకుండా పడి ఉంది. ఏంటేంటో అరుస్తోంది. మాటిమాటికి వచ్చి హరికృష్ణ నాడి పట్టుకుని చూస్తూనే ఉన్నాడు. మంగమ్మగాని, శ్రీరంజనిగాని, మాధవిగాని ఏనాడు మేనకని ఇలా చూసి ఎరగరు. ఆ మంచాలు, ఆ రోగులు, మేనక పడి ఉన్న తీరు చూసేసరికి వాళ్లు బెంబేలెత్తిపోయారు. విజిటర్స్ రూంలో కూర్చుని ఉన్నారు. వాళ్ల దగ్గరికి భాగ్యమ్మ వచ్చింది. మేనకను గురించి అడిగింది. వెళ్ళి చూసొచ్చింది. నువ్వెందుకొచ్చావమ్మా అన్నాడతడు. నా ప్రాణం ఉండబెట్టలేకపోయాన్రా. ఆ పిల్ల కోసం దేవుడికి ప్రార్థన చేశాను. నువ్వు హాస్పిటల్ నుంచి 1 గంటకొస్తావు. నువ్వొచ్చి చెప్పే వరకు ఆగలేకపోయాను. ఆవిడ కళ్ల వెంట బొటబొట కన్నీళ్లొచ్చేశాయి. అతను తల్లి భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. మమ్మీ. అతని కళ్ళు కూడా విషాదంగా ఉన్నాయి. తల్లిని చిన్నపిల్లని సముదాయించినట్టు సముదాయిస్తున్నాడు. తర్వాత అక్కడున్న బాయ్నిచ్చి ఆటోలో పంపేశాడు. ఆవిడ ఆ కుర్రాడి చేత వాళ్లకి కాఫీ, టిఫిన్ పంపించింది. ఏనాడు ఇలాంటి ఆప్యాయత ఎరగని మంగమ్మ ఈ సానుభూతికి కరిగిపోయింది. ఆవిడ నిజంగా దేవతేనే మిన్ను. అంత మంచి మనిషిని నేనెక్కడా చూడలేదు అంది మంగమ్మ. మేనక వింటూ కూర్చుంది. తను జీవితమంటే విసిగి, విరక్తి చెంది అంతం చేసుకోవడానికి నిశ్చయించుకుంది. కాని హరికృష్ణ తన ప్రయత్నం ఫలించకుండా అడ్డుపడ్డాడు. అతడు ప్రాణం రక్షించాడు. చాలా గొప్ప పని చేశానని విర్రవీగుతున్నాడు కాబోలు. ఈ జీవితం ప్రమాదం నుంచి రక్షించుకోవడం తేలికే, కాని దాన్ని దినదినం కాపాడుకోవడం ఎంత కష్టం. ఆ ప్రమాదాల నుంచి రక్షించుకోవడంలో తనకి ఎవరు సహాయం చేస్తారు? మేనక మంచం మీద మౌనంగా పడుకుంది. శరీరంలో అణువంత శక్తి లేనట్టు నీరసంగా ఉంది. ఎవరైనా ఆత్మహత్య ప్రయత్నం చేస్తే ప్రయత్నం నెగ్గితే పర్వాలేదు, లేకపోతే లోకం ఇంకా చూసి నవ్వుతుంది, హేళన చేస్తుంది. వెక్కిరింతలు ఇప్పుడు రెట్టింపు భరించాలి కాబోలు. మేనక కళ్ల నుంచి నీళ్లు కారసాగాయి. ఈ హరికృష్ణ ఎక్కడ్నించొచ్చాడు తన ప్రాణానికి? మేనకకి చాలా కోపం అనిపించింది. మంగమ్మ మేనకకి బ్రెడ్ ముక్కలు పాలలో ముంచి తినిపిస్తూ ఉంది. చూశావుటే మిన్ను, ఆ పున్నమ్మ నోరు పడిపోను. అందరితో ఏం చెబుతోందో తెలుసా? ఏం చెబుతోందమ్మమ్మా? ఇంతలో మాధవి మంగమ్మని గట్టిగా గిల్లింది. నిన్ను డాక్టర్ ఎక్కువ మాట్లాడొద్దని చెప్పలా అంది. మంగమ్మ ఆ సంకేతం అర్థమైనట్టుగా నిజమేనే అమ్మా అంది. 2 రోజుల తర్వాత మేనక బాగా కోలుకుంది. మంగమ్మ ఇంటి నుంచి తెచ్చిన అన్నం తిన్నది. లేచి తిరగగల శక్తి వచ్చింది. బాగానే ఉంది. ఆ సాయంత్రం డిశ్చార్జ్ చేశారు. ఇంటికి బయలుదేరుతుంటే మంగమ్మ కొంగు నుంచి ఒక డబ్బు కాగితం తీసి మేనక చేతిలో పెట్టి, నీ పెళ్ళైతే కొండకొస్తానని ముడుపు కట్టాను. ఇది ఈ రూపంలో ఉపయోగపడింది. పెళ్ళైన కృతజ్ఞతతో ఆ 7 కొండల వాడికిచ్చే బదులు ప్రాణం రక్షించిన ఈ దేవుడికి సమర్పించుకుంటున్నాను. చూడు, మనందరి ప్రాణాలు ఇచ్చినా ఆ డాక్టర్ బాబు రుణం తీరదు. ఇదేమీ గవర్నమెంట్ హాస్పిటల్ కాదు. బీదా బిక్కిని చూడడానికి మందులకి, మిగతా ఖర్చులకి చాలా ఖర్చు పెట్టాడు. ఆయన కాళ్లకి దండం పెట్టడం తప్ప మనమేమీ చెయ్యలేము. ఈ 50 రూపాయలు ఆయన చేతిలో పెట్టి దండం పెట్టి ఏమీ పర్వాలేదని చెప్పిరా అమ్మా అంది. నువ్వు వెళ్ళి ఇవ్వమ్మమ్మా అంది మేనక. బాగుందమ్మా, నీకు ప్రాణం ధారపోశాడు. నువ్వు వెళ్ళి ఆయన పేరు చెప్పుకుని దండం పెట్టుకోవాలి. నేను పొద్దుటే ఆయనకి చెప్పేశాను.
మీరు మరీ అంతంత హైరాణ పడకండి మామగారు, డాక్టర్గా నా పని నేను చేశాను అంతే అన్నాడు. వినయం, ఏం వినయం! అన్నీ ఉన్న విస్తరి అణిగే ఉంటుందంటే ఇదే కాబోలు సుమా. ఆ తల్లికి తగ్గ కొడుకే, చల్లటి చెయ్యి. ఈ మాట నేనే కాదు, ఆయన చెయ్యి పడ్డ ప్రతి రోగి అనుకునే ఉంటారు. చూస్తూనే ఉన్నాను కదా. పో, వెళుతున్నాను అని చెప్పి పాదాలకి నమస్కరించిరా అంది మంగమ్మ. మేనక మంగమ్మ బలవంతం మీద డాక్టర్ హరికృష్ణ దగ్గరకొచ్చింది. మేనక వచ్చేసరికి తలుపు వేసి ఉంది. తలుపు తెరుచుకుని లోపలికి తొంగి చూసిన మేనక లోపల ఎవరో ఉండడంతో గుమ్మం దగ్గరే సందేహంగా ఆగిపోయింది. అది చూసి అతను కమిన్ అన్నాడు. మేనక లోపలికొచ్చింది. అతను ప్రిస్క్రిప్షన్ వ్రాస్తూనే మేనకని అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమని సైగ చేశాడు. మేనక వచ్చి కూర్చుంది. హరికృష్ణ రాస్తున్నాడు. మేనక ఆ గది చూసింది. ఎదురుగా గోడకి పిల్లకి పాలిస్తున్న తల్లి క్యాలెండర్ ఉంది. ఆ పాలివ్వడంలో ఆ యువతి కళ్లలో ఎంతో తన్మయత్వం కనిపిస్తోంది. ఆ ముఖంలో, ఆమె చేస్తున్న పనిలో ఒక పవిత్రత కనిపిస్తోంది. గోడకి మరోవైపు పెళ్లి పల్లకి మోసుకు వెళుతున్న పెయింటింగ్ ఉంది. ఇంకోవైపు మనిషి శరీరం అస్థిపంజరంలో అన్ని భాగాలు నరాల అల్లికగా ఉండే ఫోటో ఉంది. దూరంగా తెల్లటి దుప్పటి పరిచిన టేబుల్ రోగులని పరీక్ష చేయడానికన్నట్టు వేచి చూస్తోంది. కిటికీలకి నీలం తెలుపు కలిసిన గళ్ల కట్టెలున్నాయి. మేనక కళ్ళు అటు ఇటు తారాట్లాడి మొహమాటంగా డాక్టర్ హరికృష్ణ ముఖం మీద నిలిచినాయి. అతను తలదించి గబగబా రాస్తున్నాడు. పక్కపాపిడి తీసుకుని నీట్గా దువ్వుకుని ఉన్న అతని చక్కటి క్రాఫ్ అందంగా ఉంది. లేత నీలం రంగు ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకున్నాడు. మెడలో ముదురు నీలం చుక్కల గీతలున్న టై ఉంది. అతని చెంప మీద అతనికి పెసరబద్ద కంటే కాస్త చిన్నదైన పుట్టుమచ్చ. తల వంచి వ్రాయడంలో పొడిగాటి నాసిక దృఢంగా కనిపిస్తోంది. అతని చేతివేళ్లు మీద నూనూగుగా ఉన్న జుట్టు ఎంతో అందంగా కనబడుతోంది. వ్రాస్తున్న అతను హఠాత్తుగా తలెత్తడంతో మేనక చూపులు చప్పున గోడకున్న క్యాలెండర్ వైపు తిప్పుకుంది. ఆ చీటీని ఆ లావాటి ఆయనకు చూపించి మందులు ఎలా వేసుకోవాలో చెప్పాడు. అది ఆయన శాంతం విన్న తర్వాత వస్తానయ్యా అన్నాడు లేస్తూ. ఆయన కాళ్ళు స్వాధీనంలో లేనట్టు స్థిరంగా నిలబడలేకపోతున్నాడు. మీ మిల్లు ఎలా సాగుతోంది? హరికృష్ణ కూడా లేస్తూ అడిగాడు. పర్వాలేదు, మొన్నటి వరకు లాకౌట్లోనే గడిచింది. అంతా సర్దుకుందిప్పుడు. ఏంటో ఆ ప్రొపరేటరేమో అలా ఉన్నారు. ఇక్కడ అప్పగించిన వాళ్లకి పని పట్టదు. వాళ్ళు తాగి బార్లలో కూర్చోవడం తప్ప ఇంకో పని లేదు. మధ్య నా ప్రాణం తీస్తుంటారు. అటు మేనేజ్మెంట్కి ఇటు వర్కర్స్కి సర్ది చెప్పలేక తల ప్రాణం తోక్కొస్తుందనుకో. రాత్రిళ్ళు పడుకుంటే నిద్ర ఉండదు, పగలు భోజనం చేసే టైం ఉండదు. మీ డాక్టర్లేమో విశ్రాంతి విశ్రాంతి అంటారు. మాకెక్కడ దొరుకుతుంది? విశ్రాంతి అంటే మంచం మీద పడుకుంటే వస్తుందా? బుర్ర పని చేయడం ఆగితే తప్ప అది జన్మకి సాధ్యం కాదేమో. ఛాతీ మీద చేయి ఆనించుకుంటూ అన్నాడతను. మీరలా అంటే ఎలా? ముందు మీ బండి పట్టాలెక్కాలి కదా, అది సరిగ్గా నడిచేటట్టు చూసుకోవాలి అన్నాడు హరికృష్ణ. మన చేతుల్లో ఏముంది? అంతా భగవంతుడి దయ. పెద్దబ్బాయి కాలు విరిగినప్పటినుంచి నాకు మతిపోయింది. ఇక చిన్నమ్మాయి మొగుడు పోవడం, నాకేమో ఈ కీళ్లవాతం. కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను. ఏంటో ఈ జీవితం. భగవంతుడు దారి చూపించే వరకు ఇలా వెళ్తూ ఉండాలి కదా. ఆయన మేనక వైపు చూశాడు. ఈ అమ్మాయి పేరు మేనక. హరికృష్ణ పరిచయం చేశాడు. మేనక గభాలన తలెత్తి నమస్కరించింది. వీరు నిరంజనం గారని అంబా మిల్స్ మేనేజర్ గారు చెప్పాడు. మేనక పేరు గమ్మత్తుగా ఉందే అన్నాడాయన. ఆయన వెళ్ళిపోయాడు. హరికృష్ణ ఆయనను సాగనంపడానికి వెళ్ళాడు. మేనక గదిలో ఒంటరిగా కూర్చుని ఉంది. 10 నిమిషాలయింది. అతను రాలేదు. పావుగంట గడిచింది. హరికృష్ణ జాడేలేదు. తనిక్కడ ఉన్నానన్న సంగతి మర్చిపోయాడా అనుకుంది మేనక. వెళ్ళిపోదామా అని లేచింది. ఇంతలో తలుపు దఢాలన తోశారెవరో. మేనక తిరిగి చూసింది. హరికృష్ణ లోపలికొస్తున్నాడు. అతను ఒక్కడూ రాలేదు. వెంట ఇంకెవరో ఉన్నారు. ఆ ఇద్దరూ కలిసి ఒక ముసలమ్మని పట్టుకుని తీసుకొస్తున్నారు అనే కంటే మీదికి ఆనించుకుని మోసుకొస్తున్నారు అనడం న్యాయం. ఆ ముసలమ్మ చేయి జబ్బ దగ్గర్నుంచి రక్తం కారుతోంది. ముఖం చెక్కుకుపోయింది. ఓరి దేవుడో, నేను చచ్చిపోతాన్రా, నా ప్రాణం పోయిరా అని బిగ్గరగా శోకాలు పెడుతోంది. హరికృష్ణ ఆ ముసలమ్మని తీసుకొచ్చి టేబుల్ మీద పడుకోబెట్టాడు. నర్సు సాయంతో చకచక కట్టుకట్టాడు. ఇంజెక్షన్ ఇచ్చాడు. రోడ్డు మీద చూసుకోకుండా అట్లా ఎట్లా పరిగెత్తావు అని మందలిస్తోంది నర్స్. చూసే నడిచేనమ్మా, కారు రయ్యనొచ్చింది అంటోందావిడ. అవ్వా,
ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, రిక్షా తెప్పిస్తాను అన్నాడు హరికృష్ణ. నాకా? బోసినోరు వేసుకుని నవ్వుతూ పైకి చూపిస్తూ, వాడు తప్ప నాకీ లోకంలో ఇంకెవరూ చుట్టాలు లేరు బాబూ అంది. అదేంటి, ఎవరూ లేరా? ఎవరూ లేరు. ఒకప్పుడు అందరూ ఉండేవారు. కొడుకు మిలిటరీలోకి వెళ్ళి చచ్చిపోయాడు. నా మొగుడు ఎప్పుడో పోయాడు. కోడలు మరో పెళ్లి చేసుకుంది. మరి నువ్వేం చేస్తుంటావు? జరగడం ఎట్లా మరి? సీరియస్గా అడిగాడు డాక్టర్ హరికృష్ణ. అడుక్కోవడమే. దొరికినాడు తింటాను, లేనినాడు పడుకోవడమే. ఎవ్వరూ లేరు బాబూ, ఎవరూ లేరు అంటూ ముసలమ్మ ఏడ్చేసింది. హరికృష్ణ భుజం తట్టాడు. తర్వాత వెళ్ళి ఫోన్ నెంబరు డయల్ చేయసాగాడు. హలో, ఇందిరా సేవా సదరమా? భ్రమరాంబ గారున్నారా? డాక్టర్ హరికృష్ణని మాట్లాడుతున్నాను అంటూ ఫోన్ మాట్లాడసాగాడు హరికృష్ణ. మేనక ఆ ముసలమ్మనే చూస్తోంది. తలబండి, దవడలు లోపలికి అంటుకుపోయాయి. పళ్ళు లేనేలేవు. కళ్ళు ఎక్కడో అన్నంత చిన్నగా ఉన్నాయి. ముఖం ఒళ్ళు ముడతలు పడింది. క్షణం క్రితం ఆ ముసలమ్మ చచ్చిపోతానేమోనని శోకాలు పెట్టింది. ఇంకా బ్రతుకు మీద ఎందుకో తీపి. హరికృష్ణ మాట్లాడుతూనే ఉన్నాడు. భ్రమరాంబగారా? నమస్కారమండి. లక్ష్మీ కోమలి ఎలా ఉన్నారు? జ్వరం తగ్గిందా? సాయంత్రం వస్తాను. ఆ మందులే వాడండి. తర్వాత ఇప్పుడు మీ ఆశ్రమానికి ఒక అతిథి దేవతని పంపిస్తున్నాను. మా హాస్పిటల్ నుంచి పంపుతున్నాను, చేర్చుకోండి. నేను సాయంత్రం వచ్చినప్పుడు మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేశాడు. తర్వాత ముసలమ్మ వైపు తిరిగి, అవ్వా, నిన్నొక చోటికి పంపిస్తున్నాను, వెళ్ళు. నీకు బాగా దెబ్బలు తగిలాయి. సాయంత్రానికి జ్వరం రావచ్చు. నువ్వు వెళ్లే చోటు ఉందే, వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు అన్నాడు. ఎవరు బాబూ వాళ్ళు? వాళ్ళా? నీకు బంధువులవుతారులే. నీకెవరూ లేరన్నావుగా, అక్కడికి వెళ్ళావంటే చాలామంది నీ వాళ్ళు దొరుకుతారు అన్నాడు. ఇంతలో బాయ్ వచ్చాడు. అతనికి చెప్పాడు. ముసలమ్మకి తనని అనాథాశ్రమంలో చేర్పిస్తున్నట్టు అర్థమైంది. సాయంత్రం వేళ నేనక్కడికి వస్తూనే ఉంటాను చెప్పాడు హరికృష్ణ. ముసలమ్మ వెళ్లే ముందు వెనక్కి తిరిగింది. హఠాత్తుగా అతని పాదాల మీద పడింది. ఇవాళ నేను లేచిన వేళ ఎంత మంచిది, దేవుడు కనిపించాడు నాకు అంది. హరికృష్ణ చప్పున లేవదీశాడు. అంత మాట అనకవ్వా. భగవంతుడు మమ్మల్ని డాక్టర్ని చేసిందెందుకు? మీలాంటి వాళ్లను చూడమనే అన్నాడు. 1000 ఏళ్లు చల్లగా బతుకు బాబు. ఈ 2 చేతులు చల్లగా ఉండాలి. హరికృష్ణ చేతుల్ని 2 కళ్ళకి అద్దుకుంటూ అందావిడ. హరికృష్ణ బాయ్కి ముసలమ్మని అప్పగించాడు. చింకి జుట్టుతో మాసి వాసన వేస్తున్న ఆ ముసలమ్మని పట్టుకోవడానికి హరికృష్ణ సందేహించలేదు, అసహ్యించుకోలేదు. ఆ క్షణంలో అతని కళ్లలో ప్రేమ, కరుణ తప్ప ఇంకేమీ కనిపించలేదు. సారీ, 1 మినిట్ మేనకకి చెప్పి అతను లోపల గదిలోకి వెళ్ళాడు. అతను వాష్ బేసిన్లో చేతులు కడుక్కోవడం వినిపిస్తూనే ఉంది. ఇంతలో ఆయా వచ్చి అక్కడ బల్లం మీద రక్తం మరకలైన దుప్పటి తీసి తెల్లటి దుప్పటి సర్ది వెళ్ళిపోయింది. మేనక నిలబడే ఉంది. హరికృష్ణ చేతులు తుడుచుకుంటూ తిరిగొచ్చాడు. ప్లీజ్ కూర్చోండి అన్నాడు. మేనక కూర్చుంది. ఇప్పుడెలా ఉంది అడిగాడు. కులాసాగానే ఉంది అస్పష్టంగా చెప్పింది మేనక. అతను మేనకని టేబుల్ మీదకి వెళ్ళి కూర్చోమని ఆదేశించాడు. మేనక కూర్చుంది. స్టెథోస్కోప్ తీసుకుని మేనకని గుండెలు, ఛాతీ పరీక్ష చేశాడు. అక్కడి నుంచి టేబుల్ దగ్గరకొచ్చాడు. మేనక కూడా వచ్చింది. టేబుల్కి ఎదురుగా నిలబడ్డ మేనకని కూర్చోమని సైగ చేసి మందులు రాయసాగాడు. మేనక అతన్నే చూస్తోంది. కాగితం చేతికిస్తూ, ఈ విటమిన్ క్యాప్సిల్స్ 1 వారం వాడితే చాలు, ఆ నీరసం కూడా తగ్గిపోతుంది అన్నాడు. మేనక మౌనంగా ఆ కాగితం అందుకుంది. అతనికి వెళ్ళవచ్చన్నట్టు చూశాడు. మేనక ఆ కాగితం తీసుకుని లేచింది. వెళ్ళబోయింది. అంతలోనే సందేహంగా ఆగింది. అతని వైపు తిరిగింది. తటపటాయింపుగా చూసింది. ఏంటి? మేనకను చూస్తూ అతను అడిగాడు. నేను ఇది అమ్మమ్మ. మేనక జేబురుమాల్లో పెట్టిన 50 రూపాయల కాగితం తీసి అతని ముందు పెట్టింది. డ్రాయర్ తెరిచి సిగరెట్ పెట్టె తీసుకుంటున్న అతను ఆ కాగితం వైపు, మేనక వైపు 1 నిమిషం పరీక్షగా మార్చి మార్చి చూసి కనుబొమ్మల మధ్య లీలగా ముడివేశాడు. ఏంటిది అన్నాడు. మీరు చాలా సాయం చేశారని అమ్మమ్మ ఈ ఫీజు. మేనక తడబాటుగా చూస్తూ, ఇంతకంటే ఇచ్చుకోలేము. అతను మేనకని క్షణంసేపు తదేకగా చూశాడు. పెన్సిల్తో ఆ 50 రూపాయల కాగితం మేనక వైపు తోస్తూ, ఇది నాకవసరం లేదు, నేనడిగిన ఫీజు మీరిస్తారా అన్నాడు. ఏంటది? చురుగ్గా తలెత్తుతూ అంది.
మీరు జీవితంలో ఇంకెప్పుడూ మళ్ళీ ఇలాంటి పిచ్చి పని చెయ్యనని మాటివ్వండి. అలా మాట ఇస్తే అదే నాకు గొప్ప ఫీజు అనుకుంటాను అన్నాడు. అతను మేనకను చూస్తున్నాడు. మేనక అతన్నే చూస్తోంది. ఆ కళ్ళకి చిత్రమైన శక్తి ఉన్నట్టుగా ఉంది. అతను మేనకని కూర్చోమన్నట్టే చేతిలో పెన్సిల్తో కుర్చీవైపు చూపించాడు. మేనక కూర్చుంది. మీకు వైద్యం చేసిన డాక్టర్గా మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను అన్నాడు. మేనక అడగమన్నట్టు చూసింది. అసలు మీరీ పని ఎందుకు చేయాల్సొచ్చింది? సూటిగా ఆమె మనోభావాల్ని కొలిచే థర్మామీటర్లా అడిగాడు. మేనక మాట్లాడలేదు. తలదించుకుని అరచేతుల్లోకి చూస్తూ ఉండిపోయింది. ఓకే, కారణం నేను అడగను. అది వ్యక్తిగతం. ఒకటి మాత్రం చెప్తున్నాను. ఆత్మహత్య మహాపాపమని మన పెద్దలంటారు. ఆ సంగతి గుర్తుంచుకోండి ముందు. కొన్ని పరిస్థితుల్లో బ్రతకడం మహా నరకమని వాళ్ళకి తెలిసి ఉండదు. అందుకే అలా చెప్పి ఉంటారు. మేనక సమాధానం వాడిగా వచ్చింది. కళ్ళెత్తి చూడడంలో చురుకుదనం, ఆగ్రహం ఉన్నాయి. హరికృష్ణ మేనకకి నచ్చ చెబుతున్నట్టుగా అన్నాడు. అదుగో, ఆ నిరాశే వద్దంటున్నాను. చిన్నతనం అంటే అదే. కాస్త బాధ కలిగితే మనను మనం అంతం చేసుకోవాలి అనే ఆలోచనే తప్పు. అది చాలా మూర్ఖత్వం. జీవితమంటే రకరకాల సంఘటనల సమ్మేళనం. ఉగాది పచ్చడిలో తీపి, పులుపు, వగరు, చేదు అన్నీ ఉంటాయి. ఈ జీవితాన్ని మనం పడిన కష్టాలు, కన్నీళ్లు, ఆనందం, ఆశాభంగం అనే ఇటుకతో నిర్మించుకోవాలి. ఏదైనా బాధ వస్తే సహనం చూపించాలి, ఎదుర్కోవాలి. అంతేకాని కాస్త బాధ కలగగానే మొత్తం జీవితమే నాకు అవసరం లేదు అన్నట్టుగా తీసి పారేయకూడదు. అది పిరికివాళ్ల లక్షణం. పిరికివాళ్లకి తాడు కూడా పాములా కనిపిస్తుంది. చిన్న రాయి కూడా పెద్ద కొండలాగా కనిపిస్తుంది. అతి చిన్న సంఘటనని పెద్ద జీవిత సమస్యగా ఊహించుకుంటారు. అది వాళ్ళ ఆలోచన ధోరణి తప్పు. మీరెందుకు ఆత్మహత్య చేసుకున్నారు అని నేను అడగడం లేదు. అది చాలా తప్పని మాత్రమే చెబుతున్నాను. ఆ తప్పుని మళ్ళా ఇంకెప్పుడూ చెయ్యవద్దని అడుగుతున్నాను అన్నాడు హరికృష్ణ. జీవితంలో విపరీతమైన అవమానం ఎదురైతే ఏది తప్పో ఏది ఒప్పో ఎక్కడ అర్థమవుతుంది అంది మేనక. అతడికి ఏం తెలుసని పిరికితనం అంటున్నాడు? ఆత్మహత్య చేసుకోవాలంటే ఎంత ధైర్యం కావాలి? మేనకకి కోపం వచ్చింది. మేనక నోటి నుంచి అవమానం అనే మాట వినగానే అతను చుర్రుమన్నట్టు చూశాడు. అతని కళ్ళు తీక్షణంగా అయ్యాయి. అవమానం? ఏంట అవమానం? అవమానం? అతను ఆ మాటే కంపరంగా ఉన్నట్టుగా వినలేనట్టుగా కుర్చీలో నుంచి లేచాడు. రెండు చేతులు చాపుతూ అన్నాడు. అవమానం? అసలిప్పటి మీ యువతరం ఆలోచనలోనే అపమార్గం ఉంది. అవమానం అనే బాకు తీసుకుని మిమ్మల్ని మీరు చంపుకుంటున్నారు. ఏంటి అవమానం? ప్రేమించినవాడు తిరస్కరిస్తే అవమానం, పరీక్ష తప్పితే అవమానం, కాలేజీలో సీటు రాకపోతే అవమానం, ఉద్యోగం రాకపోతే అవమానం, స్నేహితులు వెక్కిరిస్తే అవమానం, పెళ్లి కాకపోతే అవమానం. మై గాడ్! అతని పిడికిళ్ళి బిగించాడు. ఏదైనా సరే భూతద్దంలో నుంచి చూసి అవమానం అనుకుని నిద్రమాత్రలు మింగడం, లేక ఉరిపోసుకోవడం, లేకపోతే కిరసనాయిలు పోసి నిప్పంటించుకోవడం. ఇదొక మ్యాడ్ జనరేషన్. ఆత్మహత్య ఫ్యాషన్ అయిపోయింది. వీళ్ళొక్కళ్లే చావరు, చస్తూ ఇంట్లో ఉన్నవారిని కూడా చంపుతారు. ఇలా ఆత్మహత్య చేసుకున్న ఏ వ్యక్తినైనా సరే చూడు, ఆ కుటుంబం ఇక జీవితాంతం ఏడుస్తారే తప్ప ఆ ఇంట్లో వారిని మృత్యునీడ వెక్కిరిస్తూనే ఉంటుంది. కన్నీళ్లు లేకుండా ఏ పండుగలు జరగవు, పెళ్లిళ్ళవవు. ఏ సందర్భం వచ్చినా ఈ ప్రసక్తి రావాల్సిందే. వారి జీవితంలో ఆనందం తుడిచేయబడుతుంది. చేయని తప్పుకి వాళ్ళందరికీ శిక్ష పడుతుంది. ఉదాహరణకి నువ్వే ఉన్నావు. నువ్విప్పుడు బ్రతికి ఉండకపోతే మీ అమ్మ కంటతడి జీవితంలో ఇక ఆరేనా? మళ్ళీ మామూలు మనిషి అయ్యేనా? ఇంకో 10 సంవత్సరాల వరకు ఉండే అమ్మమ్మ ఈ దిగులుతో 2 ఏళ్లు కూడా బ్రతికేది కాదేమో. నిరాశకు గురయ్యేవాళ్లు చావటం కాదు, వాళ్ళని చంపుతారు. మేనక అతని ఆవేశానికి నివ్వెరపోయినట్టుగా చూస్తోంది. ముఖం ఎర్రబడింది. ముక్కుపుటాలు పెద్దవైనాయి. నేను చెబుతున్నాను, ఈ ప్రపంచంలో ఆత్మహత్య చేసుకునే హక్కు ఏ మనిషికి లేదు. ఎందుకంటే జీవితమంటే మనొక్కరిది కాదు, మన చుట్టూ ఉన్నవారితో సంబంధం ఉన్నది. ఎలాంటి పరిస్థితి వచ్చినా జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం ధైర్యవంతుల లక్షణం. అంతం చేసుకోవడం పిరికివాళ్ల స్వభావం. మేనక, నువ్వు పిరికిదానివిగా నాకు అనిపించటం లేదు. నువ్వసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? నీకేం తక్కువని? ఎవరో ఒకరిని ప్రేమించావు, పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు, అది కుదరలేదు. ఆ జీవితం అంటే అంతేనా? ఇంకేం లేదా? ఏమో, ఇది ఎందుకు జరిగిందో ఎవరికి తెలుసు? నీ మంచికే జరిగిందేమో. రేపతని కంటే ఎన్నో విధాల ఉన్నతుడైన వ్యక్తి నీ జీవితంలోకి వస్తాడేమో. రాకపోయినా పర్వాలేదు. నీ జీవితం నీది. మీ అమ్మ, అమ్మమ్మ, చెల్లెలు నీకు చాలరా? వాళ్ల ప్రేమ నీకు సరిపోదా? ఈ జీవితం ఉందే,
అది పూర్తిగా ఎవరికీ లభించదు. ఏ ఒక్కరిని చూసినా ఏదో ఒక లోపం కనిపిస్తుంది. ఇంత క్రితం నీకు పరిచయం చేసిన ఒక ఆయన్ని చూడు. ఆయన భార్య చనిపోయింది. కొడుకు మతిలేనివాడు. అల్లుడు యాక్సిడెంట్లో పోయాడు. ఆయనకి కీళ్లవాతం. మిల్స్ క్లోజ్ చేశారు. అయినా ఆయన జీవితం ఎందుకు భరిస్తున్నాడు? నీలాగా స్లీపింగ్ పిల్స్ మింగొచ్చుగా. ఇంత క్రితం వచ్చిన ఆ ముసలమ్మని చూశావా? ఆమెకి ఎవరున్నారు? నా అనే దిక్కులేదు. అయినా బ్రతుకుతోంది. ఎందుకు? ఈ జీవితం ఒక చెట్టు లాంటిది. దీని శాఖోపశాఖలు అనేకం. ఒకవైపు కాస్త చీడపడితే మొత్తం చెట్టునే కొట్టేస్తారా? ఆ కొమ్మని కత్తిరిస్తే పక్కనుంచి కొత్త చిగుళ్ళొస్తాయి. మనకి జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా మనకి అప్పుడప్పుడు వచ్చే విషజ్వరాల లాంటివే. వాటికి మందు వేసుకోవాలి. తగ్గడానికి టైం పడుతుంది. కాబట్టి సహనంగా ఉండాలి. అతను చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు. ఈ ఆత్మహత్యలకి ముఖ్యమైన కారణమేంటో తెలుసా? మీలో మీకు నమ్మకం లేకపోవడం, జీవితం పట్ల నమ్మకం ఏర్పరచుకోకపోవడం. ఆ ప్రభాకరం పెళ్లి చేసుకోకపోతే ఏమైందట? నీది చిన్నతనం. తెలుసో తెలియకో అతన్ని నమ్మావు. అది తప్పని తెలిసింది. ఇందులో సిగ్గుపడాల్సిందేమీ లేదే అన్నాడతను. మేనక తలదించుకుంది. భగవంతుడా, అమ్మమ్మ అంతా ఇతనితో చెప్పినట్టుంది అనుకుంది లోపల. ఆ కళ్లలో సంకోచం ప్రతిఫలించింది. అతను 2 చేతులు టేబుల్ ముందుకు పెట్టి కూర్చున్నాడు. అతని కంఠంలో ఆవేశం, ఆగ్రహం పొంగులా తీసేశాడు. ఆ కంఠం మళ్లీ తగ్గు స్థాయిలో మృదు గంభీరంగా ఉంది. మేనక, ప్రేమించడం నేరం కాదు. భగవంతుడి ఈ సృష్టిలో ఎవ్వరికీ ఇవ్వని ఒక మహా అపురూపమైన వరం మన మనుష్యులకిచ్చాడు. అదేంటో తెలుసా? ఆలోచనాశక్తి. ఎందుకిచ్చాడో తెలుసా? మనం మన జీవితాన్ని, సాటివారిని, సాటి ప్రాణులని ప్రేమగా చూడమని. అసలు నీకేం తక్కువో చెప్పు? నువ్వెందుకు చచ్చిపోవాలి? ఆలోచించు. నీకు డబ్బు లేకపోవచ్చు. కాని నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే అమ్మమ్మ, అమ్మ, చెల్లెలు ఉన్నారు. వాళ్ళు నిన్నుగా ప్రేమించేవాళ్లు. ప్రభాకరం నిన్ను మోసం చేస్తే నువ్వు వాళ్లకి శిక్ష వేయడానికి సిద్ధమయ్యావు. వాళ్లని నువ్వు ఎంత కష్టపెట్టావో ఆలోచించావా? నువ్వు కళ్ళు విప్పి మళ్లీ అమ్మా అనే వరకు మంచినీళ్లు కూడా ముట్టలేదు మీ అమ్మ. నేననుకున్నాను, నీకేమైనా అయితే ఈవిడ బ్రతకదు అని. ఆ చావు తెరలు ఇప్పటికీ కదులుతున్నాయి. బహుశా నేను 2 మరణాలు చూడాల్సి వచ్చేదేమో అంటూ చెబుతున్నాడతను. మేనక పెదవులు బిగబట్టింది. కళ్లనుంచి నీళ్లు రాలాయి. జేబురుమాల్తో తుడుచుకుంది. నాది పొరపాటే లోపల అనుకోసాగింది. హరికృష్ణ కాస్త ఆగి అన్నాడు. నీ వయసెంత? 18 సంవత్సరాలు. చూడు, ఎంత చిన్న వయసు. జీవితాన్ని తీర్చిదిద్దుకోగలను అనే ధీమా ఉండాల్సిన వయసు. శక్తిలేని దానిలా ఆర్థికమైన ఇబ్బందుల అవమానంగా భావించకు. జీవితం నుంచి పారిపోవడానికి ప్రయత్నించకు. లోకం నిన్నర్థం చేసుకోలేదని కించపడకు. లోకాన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మీ అమ్మని సంతోషపెట్టడం కంటే నీకింకేం కావాలో చెప్పు. అవునా అన్నాడు. మేనక అవునన్నట్టు తల ఊపింది. హరికృష్ణ అన్నాడు. చూడు, ఈ ప్రపంచంలో మనం ప్రాణం కంటే విలువైనది ఏమీ లేదు. దాని తర్వాతనే ఇంకేదైనా. నువ్వు పోరాడు. తప్పు ఏదైనా తెలియక చేస్తే అదే తలుచుకుని సిగ్గుపడుతూ కృంగిపోతూ కూర్చోకు. ఇంకోసారి మళ్ళీ అలాంటి తప్పు చేసి జీవితం వృధా కాకుండా చూసుకో. సారీ, నేను కఠినంగా చెప్పినట్టున్నాను. లేదు అంది మేనక. అతను జేబులు తడుముకుని పర్స్ తెరిచి అందులోనుంచి ఒక ఫోటో తీసి మేనక ముందు పెట్టాడు. ఆ ఫోటో మేనకకి గుర్తుంది. ఆ రోజు వాళ్ల ఇంటికి వెళ్ళినప్పుడు గోడకి చూసింది. 2 జడల అమ్మాయి. హరికృష్ణ చెప్పాడు. ఈ అమ్మాయి నా చెల్లెలు. పేరు సునీత. దాదాపు నీ వయసే. కిందటేడాది పోయింది ఆత్మహత్య చేసుకుని. అతని కంఠం ఎలాగో ఉంది. మేనక చివ్వున తలెత్తి అతని వైపు చూసింది. ఎందుకు? అప్రయత్నంగా అడిగింది. ఇంత మంచి అన్నముండగా అలాంటి అవసరం ఏం వచ్చింది అనుకుంది. దాదాపు నీ కథే. ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తి మోసం చేశాడు. అది భరించలేకపోయింది. స్లీపింగ్ పిల్స్ తినేసింది. నేనప్పుడు ఊళ్ళో లేను. సమయానికి వైద్య సహాయం అందలేదు. అతడి కళ్లలో తడి లీలగా కనిపించింది. ఫోటో పర్సులో పెట్టేస్తూ అన్నాడు. అప్పటినుంచి మా అమ్మ దాదాపు పిచ్చిదైపోయింది. ఆవిడని సముదాయించడం నా దినచర్యలో ఒక భాగమైపోయింది. మా ఇంట్లో పండుగ వస్తుందంటే నాకు భయం. అమ్మ ఇప్పటికీ సునీత బట్టలు, చెప్పులు పక్కా రెడీగా ఎక్కడినుంచో అది వస్తుంది అన్నట్టు సిద్ధం చేసి ఉంచుతుంది. వాటిని సర్దుతూనే ఉంటుంది. సర్ది ఏడుస్తుంది. ఆ పనులు చేయడంలో నాకు హాయి ఉంటుంది అంటుంది.
దాని పుస్తకాలు, టేప్ రికార్డర్, రికార్డ్స్ అన్నీ అట్లాగే ఉంచుతుంది. అన్నీ అట్లాగే ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంటాయి. ఆవిడ ఇక ఆ జ్ఞాపకాల నుంచి యువతలికి రాదు. ఇక జీవితాంతం అంతే. సునీతకి అమ్మని కష్టపెడుతున్నానని అప్పుడు తెలిసి ఉండదు. తెలిస్తే బహుశా ఆ పని చేసేది కాదేమో. ఆ రోజు నిద్రమాత్రలు మింగి స్పృహలేనట్టుగా ఉన్న నిన్ను చూస్తే నాకు సునీతే గుర్తుకు వచ్చింది. సమయానికి వైద్య సహాయం అందింది. మా అమ్మకి కలిగిన బాధ మీ అమ్మకి కలగకుండా కాపాడగలిగాను. ఈరోజు మీ అమ్మ నన్ను పట్టుకుని ఏడుస్తుంటే నాకదే అనిపించింది. మా అమ్మ ఇది విని ఏడ్చింది. నీకు తగ్గి మామూలయ్యావు అనే వరకు కూడా కుంగిపోయింది. నీకు స్పృహ లేనప్పుడు ఇక్కడికొచ్చింది. మేనక, మరోసారి చెబుతున్నాను, జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని తలపెట్టకు. నీ జీవితం నీ ఒక్కదానిదేమీ కాదు, మీ వాళ్ళందరిది. గుర్తుపెట్టుకో అన్నాడు. మేనక వెళ్లడానికి లేచింది. హరికృష్ణ 50 రూపాయల నోటు తీసి మేనక చేతికిచ్చాడు. నేనడిగిన ఫీజేంటో గుర్తుందిగా అన్నాడు. గుర్తుంది అన్నట్టు తల ఊపింది. ఆ సంగతి గుర్తుంచుకుంటే అదే 10,000. వెళ్ళిరా అన్నాడు హరికృష్ణ. మేనక అతని గది నుండి బయటకొచ్చింది. మేనకకి అతని మాటలు ఒక ఘాటైన ఇంజెక్షన్గా అది పనిచేసినట్టుగా అనిపించసాగింది. ఇంతవరకు శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నీరాజనం నవల ఆడియో 7వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.